హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. లేటెస్ట్ గా మనకి బెట్టింగ్ యాప్స్ లేటెస్ట్ మనకి ఫుల్ వైరల్ అవుతా ఉంది. మీరు ఏ న్యూస్ ఛానల్ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించి వస్తా ఉంది. దాని గురించి చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది దీనిపై వీడియోస్ చేశారని చెప్పి మనకి ఫుల్ న్యూస్ వస్తా ఉంది. నేను ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ గురించి మొత్తం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు కావాలంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. సో డిస్క్రిప్షన్ లో నా లింక్ ఇస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. బెట్టింగ్ యాప్స్ అనేది లేటెస్ట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ అనేది నిర్మించాడు. ఈ సీట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనమాట. ఇది ఒక దర్యాప్తు సంస్థ. వీళ్ళకి ఇచ్చారు ఈ 3 months టైం అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ డిఐజీ అండ్ దీనికి ఒక హెడ్ గా ఉన్నాడు. సో తను ఏం చెప్పారంటే 3 months లో పూర్తి నివేదిక అందించారు గవర్నమెంట్ కి అని చెప్పి దీన్ని బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళు బెట్టింగ్ యాప్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే వారు ఎవరో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎలాంటి రకమైన మనీ సంబంధించింది అండ్ డబ్బు సంబంధించింది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అఫ్ కోర్స్ దీంట్లో ఈడీ కూడా ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనీ సంబంధించి డేటా అనేది ఒకవేళ ఉంటే అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇల్లీగల్ వెళ్తే కంపల్సరీ దాంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం 3 months ఇవ్వలేదు. 3 months లో పూర్తి నివేదిక రావాలంట. ప్రస్తుతం మీకు తెలుసు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పంజాగుట్టలో 25 మంది మీద పోలీస్ కేసు రావడం జరిగింది. ఆ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళతో పాటుగా ఇంకా లేటెస్ట్ గా 200 నుంచి 300 వరకు మనకి ఇంకా ఉన్నారంట. వాళ్ళపైన కూడా ప్రస్తుతానికి కేసులు నమోదయ్యాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా బయట కాదు, ఇంకా 1-2 రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా బయటకు వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఒక స్టోరీ వెళ్లే ముందు మనకి మహాభారతం స్టోరీ గుర్తొస్తుంది. మహాభారతం స్టోరీ ఎందుకు గుర్తొస్తుంది అంటే దానికి బెట్టింగ్ యాప్స్ కొంచెం లింక్ ఉంది అన్నమాట. ఆ లింక్ వచ్చేసి మనకి మహాభారతం చూసుకుంటే చిన్న స్టోరీ అనమాట. మొత్తం ఏం చెప్పాను మహాభారతం జస్ట్ 1 minute చెప్తాను. మహాభారతంలో ఏంటంటే మెయిన్ గా యుద్ధం అవడానికి కారణం ఏంటి మనకి జూదం. ఆ జూదం అనేది మనకి కౌరవులు అండ్ పాండవుల మధ్య జూదం అనేది ఆ జూదంలో కౌరవులు పాండవులు పని గెలుస్తారు. ఆ జూదంలో మనకి శకుని వచ్చేసి కౌరవుల సైడ్ ఉంటారు. పాచికల్ అంటే నంబర్స్ అనమాట. పాచికల్ కౌరవులు ఏ సైడ్ వేసినా కౌరవులు గెలుస్తూ ఉంటారు, పాండవులు ఓడిపోతూ ఉంటారు. ధర్మరాజు గెలుస్తాం అనేసరికి అసలు గెలడు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రాజ్యాన్ని పెడతారు అండ్ బంగారాన్ని పెడతారు, అన్ని పెడతారు. ఆ తర్వాత లాస్ట్ కి ద్రౌపదిని వాళ్ళు ఆ జూదంలో పణంగా పెడతారు అనమాట. సో అంత ఘోరంగా వాళ్ళు పెట్టి ఆ లాస్ట్ కి పాండవులకి ఓడిపోవడం జరిగిపోతుంది. సో ఈ జూదం అంటే ఏంటిది ఇంగ్లీష్ చెప్పాలంటే బెట్టింగ్స్. ఈ బెట్టింగ్ యాప్స్ అది ఎలా జరుగుతుందో ఇది ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది. సో చాలా మంది తెలియకుండా చాలా మంది ఇక్కడ ఈ మహాభారతం ఒక స్టోరీ జూదం అనేది ఇప్పుడు మన కలియుగంలో ఈ బెట్టింగ్ యాప్స్ తయారైపోయింది అనమాట. చాలా మంది తెలియక చిన్నపిల్లలు ఈ బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళిపోయి కొంతమంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు మనకి చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళ పేరు వాళ్ళకి చెప్పాం కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ మహా అంటే యూట్యూబ్ లో వాళ్ళకి మహా అంటే ఎంత వస్తుంది, లక్షల వేల సంపాదన ఉంటుంది మన యూట్యూబ్ లో వాళ్ళు చేసే వీడియోస్ బట్టి వాళ్ళు చేసే వ్యూస్ బట్టి. అది కాకుండా వాళ్ళు మహా జాబ్స్ ఉంటారో తెలియదు. ఒక జాబ్స్ లో మహా అంటే లక్షల సంపాదన ఉంటుంది. కానీ ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళ సంపాదన ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ లగ్జరీ జాగ్వార్ కార్ కానీ అండ్ రోల్స్ కాల్స్ కానీ అండ్ BMW కార్ కానీ దాంతోపాటుగా లగ్జరీ ఇల్లులు కానీ మన బంజారాస్ లో లగ్జరీ ఇల్లులు అంట. ఎగ్జాంపుల్ నేను చెప్పలేను కానీ చాలా మంది మీకు చూస్తూ ఉంటాను, నేను గురించి చెప్తున్నాను. సో లగ్జరీ ఇల్లులు అపార్ట్మెంట్లు బంజారాస్ లో కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు. వీళ్ళకి ఇంత డబ్బు అనేది యూట్యూబ్ నుంచి రాదు. ఫ్యాన్ గా చెప్పాలంటే యూట్యూబ్ నుంచి మాట్లాడిన వీళ్ళకి వచ్చే లక్షల వ్యూస్ కి అంత డబ్బు ఛాన్స్ మాక్సిమం లేదు. అయినప్పటికీ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఎందుకు వస్తుందంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది దానికి అడిక్ట్ అయిపోయి చాలా మంది ఓడిపోవడం వల్ల వీళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది. వీళ్ళు ఆ బెట్టింగ్ సంస్థ వాళ్ళు ఆ లాభం పడుతూ ఉన్నారు. మళ్ళీ సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారో బెట్టింగ్ యాప్స్ ఆడవాళ్ళు వాళ్ళు నష్టపోతా ఉన్నారు అనమాట. సో ఇది ఇక్కడ డేంజర్ అవుతా ఉంది బెట్టింగ్ యాప్స్ రోజుకి. ఫస్ట్ 25 మంది అనుకున్నారు పోలీసులు, కానీ ఈ లింక్ అనేది 200 నుంచి 300 మంది కానీ ఎక్కువ ఉన్నారు. చాలా మంది యూట్యూబర్స్ ఇదే ఫాలో అవుతా ఉన్నారు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి. అట్లానే అందరు యూట్యూబర్స్ చేస్తున్నారు అన్నట్లు 80% దాకా అయితే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అందరు ఇదే పద్ధతి ఫాలో అవుతా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళకి ఫుల్ లాభం అనమాట. వాళ్ళకి కోట్లు సంపాదిస్తున్నారు. అందుకే వాళ్ళు లగ్జరీస్ విల్లాస్ కార్లు అండ్ చాలా ఉంటారు అన్నమాట ఈ బెట్టింగ్ యాప్స్. బట్ మనకు మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎవరైతే అడిక్ట్ అవుతున్నాడో వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదో ఆడుతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, ఆ అకౌంట్ డబ్బులు పోతా ఉంటాయి. ఆ డబ్బులు వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ కి ఆ బెట్టింగ్ యాప్ సంస్థలకి వాళ్ళకి వెళ్తా ఉన్నమాట డబ్బులు అని. సో ఈ విధంగా ఫుల్ ఫ్రాడ్ అవుతా ఉంది బయట బెట్టింగ్ యాప్స్ నుంచి. దయచేసి బెట్టింగ్ యాప్స్ లో మీరు దూరంగా ఉండండి. అండ్ యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్స్ చెప్పే మాటలు మాక్సిమం నమ్మకండి. వాళ్ళందరూ ఫేక్ చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ అందుకే చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు అనమాట. అది వాళ్ళు బాగుపడుతున్నారు, బెట్టింగ్ యాప్ సంస్థ బాగుపడుతుంది. బట్ మనకి ఏంటంటే
సేఫ్టీ లేదు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. దీనికోసం గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. దానికంటే ఇంపార్టెంట్ అయితే మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, అండ్ మన యొక్క కుటుంబం ఇంపార్టెంట్ మనకి. కాబట్టి మనం కంపల్సరీ బెట్టింగ్ యాప్స్ దూరంగా ఉండాలి ఫ్రెండ్స్, కంపల్సరీగా. ఇది నా రిక్వెస్ట్, ఇది నేను నా వ్యూస్ కోసం చేయట్లేదు, సోషల్ రెస్పాన్స్ కోసం చేస్తున్నా. కంపల్సరీ బెట్టింగ్ యాప్స్ దూరంగా ఉండాలి. అసలు దానికి బెట్టింగ్ యాప్స్ దానికి ఏ మాత్రం దానికి అవ్వకండి, ప్రలోభం అవ్వకండి. అది ఏ యాప్ అయినా, క్రికెట్ యాప్ అయినా అండ్ ఏ రకమైన యాప్ అయినప్పటికీ, దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం బానిస అవ్వకూడదు ఆ యాప్లకి చెప్పాలండి. ఎందుకంటే దానివల్ల మనకు ₹1 వచ్చేది లేదు. అదంతా ఫ్రాడ్ అనమాట, కంప్లీట్లీ ఫ్రాడ్. దానివల్ల బాగుపడే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అనమాట, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు అండ్ బెట్టింగ్ సంస్థలు ఉన్నాయి. సో మనకి మాత్రం దానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో కంపల్సరీ చూడండి, మీకు కొంచెం అవగాహన ఉంటుంది. మీరు చూస్తా ఉన్నారు పేపర్లో కానీ న్యూస్లో కానీ బెట్టింగ్ అసలు వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు, చాలా రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి, రోజు డిఫై ఒకరు ఇద్దరు చనిపోతా ఉన్నారు. సో అక్కడ చనిపోతున్నారంటే బెట్టింగ్ యాప్స్ వల్లనే ఎవరు చనిపోయేది, వాళ్ళు నష్టపోతున్నారు, ఎవరు చనిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కంపల్సరీ ఊరుకోదు. గవర్నమెంట్ ఒక 3 months మొత్తం రిపోర్ట్ తీసుకొస్తుందంట. ఇంకెంతమంది ఉన్నది ఈ బెట్టింగ్ యాప్స్ పైన చేసే వాళ్ళు. ఇంకా లిస్ట్ ఇంకా చాలానే ఉంటుంది. మా ఫస్ట్ 25 members అనుకున్నా, ఆ తర్వాత 200 నుంచి 300 members దాకా దీనికి ఈ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నా. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, ఓన్లీ నాట్ ఫర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్, పెద్ద వాళ్ళు ఉన్నారు దీనికి ఈ బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు. నాకు అదే అర్థం కాదు, ఈ దొడ్డుదారిలో డబ్బులు సంపాదిస్తే వాళ్ళకి ఏం వస్తుంది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సో మనం మాత్రం బెట్టింగ్ యాప్స్ దూరంగా ఉందాం ఫ్రెండ్స్. బీ అవేర్నెస్ అండ్ స్టే ఇన్ రిచ్ అండ్ బీ ఇన్ రిచ్. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.